విషయము చెప్పాలనుకుంటున్నానండి. దెర్ ఇస్ అ డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ డెస్పరేషన్. డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ డెస్పరేషన్. డెస్పరేషన్ అంటే ఏంటి? ఉదాహరణకి మీరు వివాహం కోసము కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, సరైన పార్ట్నర్ కోసము, ఒక స్త్రీ కోసము, ఒక పురుషుడి కోసం. మొదట్లో వెయిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే 1 సంవత్సరం మీకు ఇదిగో నీకు చక్కటి భార్యని ఇస్తున్నానని వాగ్దానం ఇచ్చి ఉంటాడేమో దేవుడు. మొదటి సంవత్సరం వెయిట్ చేయడం చాలా సులభము, సంవత్సరము కూడా కష్టమేమో, కానీ మొదటిగా అది పొందుకున్నప్పుడు ఎస్ మై గాడ్ విల్ గివ్. కానీ రావట్లే. 2 సంవత్సరాలు అయింది రావట్లే. 3 సంవత్సరాలు అయింది రావట్లేదు. 4 అయింది రావట్లే. ఏమవుతుంది తెలుసా? హృదయం కలవరపడుతుంది, హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, ఆందోళన పడుతుంది. సమయం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇవన్నీ అయిపోతున్నాయి. వెన్ విల్ ఇట్ హ్యాపెన్? గాడ్ ప్రామిస్డ్. వేర్ ఇస్ ఇట్? Desperation has a destructive nature. There's a 2 types of desperation. Desperation అంటే తెలుగులో దానికి సరైన పదం ఆత్రత అనొచ్చా, ఏమనొచ్చు? ఒకలాంటి పొందుకోవాల్సిందే అని, ఒకలాంటి ఆరాటం అంటే కరెక్ట్ అనుకుంటా. ఆరాటం, పొందుకోవాల్సిందే అనే ఆరాటం ఉంటుంది చూడండి. 2 రకాలు. దేవాను జరిగించాల్సిందే ఆరాటము ముఖ్యము. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు, 2 వ్యక్తులు వింటున్నారు. మొదటిగా దేవుడు, ఇంకోళ్ళు ఎవరండి? అపవాది కూడా వింటున్నాడు. ఓహో, దిస్ పర్సన్ ఇస్ డెస్పరేట్ ఫర్ సో అండ్ సో. ఈ వ్యక్తికి అది కావాలని ఎంతో ఆశపడుతున్నాడు కాబట్టి ఐ విల్ సెండ్ టెంప్టేషన్స్. శోధనలు పంపిస్తాడు. శోధనలు పంపించినప్పుడు మనం అనుకుంటాం దిస్ ఇస్ మై ఆన్సర్డ్ ప్రేయర్. ఇదిగో దేవుడు జవాబిచ్చేస్తాడు. ఇతనేమో, ఈవిడనేమో, లేకపోతే ఈ ఉద్యోగం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూర్ డెస్పరేట్ ఫర్. మీరు ఏ విషయంలో డెస్పరేట్గా ఉన్నారో ఆ విషయంలోనే అపవాది శోధిస్తాడు. మీరు ఏ విషయంలో ఆరాటపడుతున్నారో ఆ విషయంలోనే అపవాది మీకు పంపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. దోస్ ఆర్ కాల్డ్ ద సైలెంట్ ఇయర్స్. ఈజ్ ఎనీబడి ఎక్స్పీరియన్సింగ్ సైలెంట్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, ఏం రెస్పాన్స్ లేదు, ఏం మూవ్మెంట్ లేదు, ఏం కదలేదు, సైలెంట్ ఇయర్స్ ఉంటాయి. అది దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతిస్తాడంటే టు టెస్ట్ అస్, మనల్ని పరీక్షించడానికి అనుమతిస్తాడు. కానీ ఇదే టైం అపవాది అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? శోధనలు పంపిస్తాడు. ఉదాహరణకి యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు. కావాలని ఇంకా విపరీతమైన ఆకలి వచ్చేంత వరకు మొదటి వారాల్లో మేబీ హీ వాజ్ నాట్ సో హంగ్రీ, బట్ అన్ని వారాలు తినకుండా ఉన్నప్పుడు టువర్డ్స్ ది ఎండ్ ఇంకా అయిపోతుంది, ఇంకా ముగిస్తున్నాను ఉపవాసం అన్నప్పుడు ఆయన దేహం అంతా కూడా నీరసలేంది. ఆయన ఎంతగానో మేబీ ఫిజికల్గా క్షీణించిపోయాడేమో. అట్లాంటి పరిస్థితుల్లో అపవాది ఏం చూపిస్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? అసలు నిజంగా ఆకలిలో ఉన్నప్పుడు మనము స్విగ్గీ ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది? భయంకరమైన ఆకలి. సరే, ఆ రోజు ఉపవాసం ఉన్నారు, డే అంతా ఉపవాసం ఉన్నారు, ఇంకా దిస్ ఇస్ ద టైమ్ టు బ్రేక్ యువర్ ఫాస్ట్. ఎట్లుంటుంది? స్విగ్గీ కానీ జొమాటో కానీ ఓపెన్ చేస్తే అవి చూస్తూ ఉంటే అసలు ఆ స్క్రీన్లోకి దూకి తినేసారనిపిస్తుంది. అట్లుంటుంది కదా. కావాలని ఇంకా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ ఫాస్ట్ ద ఎనిమీ సెడ్, ఇదిగో వీటిని రాళ్ళని రొట్టెగా చేసుకొని తినచ్చు కదా. అసలు ఆ పదము వింటేనే ఒకలాంటి ఆరాటం కదా. ఫైనలీ ఐ కెన్ ఈట్, ఐమ్ సో హంగ్రీ, ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ డయింగ్ అన్న పరిస్థితుల్లో ఎవరైనా ఫుడ్ గురించి, ఆహారం గురించి మాట్లాడితే ఎట్లుంటుంది కదా. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా మనం ఏ విషయంలో డెస్పరేట్ ఉంటామో, తప్పైన వ్యక్తుల్ని, తప్పైన కార్యాలు అపవాది టెంప్టేషన్ లాగా పంపిస్తాడు. దట్ ఈస్ వేర్ వీ నీడ్ డిసర్న్మెంట్, విచేక్షణ జ్ఞానం. ఆత్మవరాల్లో ఒక వరము. ఇది దేవుడు పంపించిందా, అపవాది పంపించిందా? ఇది దేవుడు చేసే కార్యమా, లేకపోతే ఇది అపవాది నన్ను శోధించడానికి, తప్పుటి మార్గంలో నడిపించడానికి అపవాది చేస్తున్నాడా అని పరీక్షించుకోవడానికి. చూడండి, ఏసావు కూడా హీ వాజ్ డెస్పరేట్, హీ వాజ్ హంగ్రీ, హీ డి నాట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. హీ థాట్ నేను తినకపోతే ఇప్పుడు చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎందుకు? డెస్పరేషన్. సమ్టైమ్స్ డెస్పరేషన్ ఇస్ వెరీ డిస్ట్రక్టివ్ ఇన్ అవర్ లైఫ్స్. డెస్పరేషన్ ఇన్ అవర్ స్పిరిట్ లైఫ్. డెస్పరేషన్ ఇస్ వెరీ గుడ్. ఆత్మరంగంలో దేవునికి దగ్గరికి అవటానికంటే ఇట్స్ వెరీ గుడ్. కానీ ఆ ఆరాటంలో ఉన్నప్పుడు
అపవాది పంపించే మనుషుల్ని గుర్తెరగగలుగుతున్నారా? అపవాది పెట్టే శోధనలు, అపవాది పంపించే టెంప్టేషన్స్ గుర్తెరగగలుగుతున్నారా? ఈరోజు ఎన్నోసార్లు నాకు ఒక గాడ్లీ మ్యాన్ కావాలని చాలామంది స్త్రీలు పెద్ద లిస్ట్ పెట్టుకుంటారు. ఎట్లుంటుందంటే, ఏమో ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ ముందైతే 6 feet టాల్, ఇది అది అదే. ఇప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయారు మన క్రైస్తవ సహోదరులు, సిస్టర్స్. ఏమంటున్నారంటే, ఐ వాంట్ అ గాడ్లీ మ్యాన్, ఐ వాంట్ అ పాస్టర్, ఐ వాంట్ సంబడీ హూ రీడ్స్ ద బైబుల్, ఐ వాంట్ అ లీడర్ ఇన్ మై ఫ్యామిలీ. ఇంకా లిస్ట్ గోస్ ఆన్ కదా. ఇవన్నీ అడుగుతున్నారు. పాపం ఎవరు డబ్బులు అడగట్లేదు, ఎంత స్థాయి అడగట్లేదు అనుకుంటున్నాను నేనైతే, అట్లీస్ట్ ఇన్ హర్ చర్చ్. కానీ ఇట్లా ఉండాలని అనుకుంటున్నారు. కరెక్ట్గా అట్లాంటి ప్రపోజలే వస్తుంది, అట్లాంటి ప్రపోజలే వస్తుంది. వీళ్ళేమనుకుంటారు, దిస్ ఇస్ మై ఆన్సర్డ్ ప్రేయర్. నేను ఏదైతే లిస్ట్ రాసుకున్నా, నేను ఏదైతే అనుకున్నానో అదే వచ్చేసింది, ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటారు. కానీ నిజంగా అది దేవుని చిత్తమో, పేరుకి పాస్టరేమో, పేరుకి సేవకులేమో, పేరుకి లేకపోతే వాళ్ళు దైవభక్తి కలిగినట్టు చూపిస్తున్నారేమో, నటిస్తున్నారేమో, హూ నోస్ దర్ ఇన్ సైడ్ లైఫ్. అందుకనే నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఒక్కటే అంటాను, నా మాట కాదు, మీ మాట కాదు, దేవుని చిత్తాన్ని అడగండి. దేవుడు ఎస్ అంటున్నాడా? దేవుడు ఓకే అంటున్నాడా? దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి ఆయన సన్నిధిలో ఉపవాసం, పెళ్ళి అనేది చిన్న విషయం కాదు. మోకరించండి, ఉపవాసం ఉండండి, వారం ఉంటారు, ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఓకే అంటేనే ముందుకు వెళ్ళండి అని ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుందండి. కానీ వీళ్ళేమంటారంటే, ఒకవేళ వాళ్ళకి లోపల భయం, ఒకవేళ దేవుడు నో అంటే నేను కోరుకున్న వ్యక్తి పోతారేమో అని చెప్పి దే ఆర్ సో స్కేర్డ్. అంటే ఆల్రెడీ ఆ బ్యాకప్ ప్లాన్ ఉంది కాబట్టి దే డోంట్ ఈవెన్ వాంట్ టు ఆస్క్ గాడ్. నేను అనుకున్నాను అంతే, ఆరాటం చేసేసుకోవాలని ముందు వెనుక ఆలోచించకుండా ఇదే దేవుడు పంపించేస్తాడని దూకేస్తారు వివాహంలోకి. దూకిన తర్వాత ఆ పోరాటాలు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏంటిది నేను ఇట్లా అనుకుని ఇట్లా జరిగిందంటే, నువ్వు అనుకుంది కాదు, మీరు అనుకుంది కాదు, దేవుడు చెప్పలేదు, దేవుడు ఎస్ అని సిగ్నల్ ఇవ్వలేదు. మనం అనుకునేది చాలాసార్లు అపవాదంట వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. అపవాదన్నాడు, సీ ద ఎనిమీ ఆల్సో కెన్ ఆనర్ యూ, తెలుసా? ద ఎనిమీ ఆల్సో కెన్ బ్లెస్ యూ, ద ఎనిమీ ఆల్సో కెన్ గివ్ యూ మనీ, ద ఎనిమీ కెన్ ఆనర్ మీ. ఎస్, వాడికి ఇట్స్ అ ట్రాన్సాక్షన్, ఇట్స్ అ కవెనెంట్. ఈరోజు మన లోకంలో చూస్తున్నాం కదా, చాలామంది ధనవంతులుగా ఉన్నారంటే దే మేడ్ అ కవెనెంట్ విత్ ద ఎనిమీ. అపవాదితో ఒక నిబంధన చేస్తున్నారు, ఇదిగో ఐఎమ్ సెల్లింగ్ మై సోల్ టు యూ, ఇదిగో నా ఆత్మ నీకు అమ్మేస్తున్నాను, నా ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను, నాకు ధనం ఇవ్వు, ఇదిగో నా ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను ఫేమస్ చేయి, ఐ షుడ్ బి ద మోస్ట్ ఫేమస్. వాళ్ళు ఎట్లాంటి పిచ్చి పాటలైనా రాయనివ్వండి, అసలు ఇదేం మ్యూజిక్, ఇదేం పాట అనుకుంటాము, కానీ ఇట్ విల్ బి ఆన్ ద టాప్ లిస్ట్. వై? దే హ్యావ్ సోల్డ్ దర్ సోల్ టు ద ఎనిమీ. ఆత్మను అమ్మేస్తారు దురాత్మలకి. దురాత్మ ఎప్పుడు ఒక కవెనెంట్ అడుగుతుంది, ఇదిగో రక్తపు కవెనెంట్, నీ ఆత్మ కవెనెంట్, ఇవన్నీ చేస్తే అప్పుడు నేను నీకు ఇస్తాను. అందుకనే యేసు ప్రభు దగ్గర కూడా వచ్చినప్పుడు, ఇదిగో యేసు ప్రభునే శోధించాడండి. ఇంకా మనం ఎంత కొండపైకి తీసుకెళ్ళాడంట, ఎత్తుకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోకపు ఆస్తులు ఇస్తా, ఈ రాజ్యాలు నీకు ఇస్తా, ఇదిగో డబ్బునిస్తా, పేరు ప్రఖ్యాతులు ఇస్తా, నాకు ఒక్కసారి లొంగు, ఒక్కసారి మొక్కు, ఒక్కసారి జస్ట్ బౌ డౌన్, జస్ట్ వర్షిప్ మీ. నౌ do you understand why so many people are so rich, why so many people are so famous, why so many people are so beyond limits? అసలు ఏంటి ఫేమ్ ఏంటి, ఏంటి డబ్బులు ఏంటి వాళ్ళ ఇల్లులు ఏంటి? దే హ్యావ్ సోల్డ్ దర్ సోల్, దే హ్యావ్ సోల్డ్ దర్ స్పిరిట్ టు ద ఎనిమీ. బైబిల్ అందుకనే స్పష్టంగా రాయబడి ఉందండి, నువ్వు నాకు మొక్కు నేను ఎక్కిస్తా అన్నాడు అపవాది, యేసు ప్రభునే అన్నాడు. ఈరోజు మనం కూడా డెస్పరేట్ సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం, ఇదేనేమో అని రాజీ పడిపోతున్నాం. ఆరాటంలో ఇంకా ఇంతేనేమో, నా జీవితంలో ఏం జరగట్లేదు కదా, కరెక్ట్ టైంకి ఒక వ్యక్తిని అపవాది పంపిస్తాడు, సర్లే అంటే ఆయన ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి సరిగ్గా లేడు, కానీ పర్వాలేదులే, మార్చుకుంటాడులే, నేను మారుస్తానులే, మార్చుకుంటాడు కదా, నేను మారుస్తా. తప్పు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసెప్షన్. ఆయనకి భక్తి లేదు, భక్తిలోకి నేను నడిపిస్తా, ఇంపాసిబుల్. ఆమెకు ప్రార్థన రాదు, ఆమెకు ప్రార్థన చేయడం నేను నేర్పిస్తా, ఇంపాసిబుల్. డు నాట్ కాంప్రమైజ్. నేను చేస్తానులే, నేను చేసుకుంటానులే, మీ శక్తి ఉంటే, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా ఆత్మ ద్వారానే అన్నాడు దేవుడు.
ఈరోజు మన జీవితంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎందుకంటే వీఆర్ డెస్పరేట్. కాంప్రమైజ్ అయిపోతున్నాం. పోన్లే అని కాంప్రమైజ్. డెస్పరేషన్ అండ్ ఎగ్జాషన్ ఆర్ ద 2 tools ఆఫ్ ద ఎనిమీ. ఎగ్జాషన్ ఏంటి? ఇంకా అలసిపోయి వెతికి అలసిపోయారేమో, తిరిగి అలసిపోయారేమో, సమయం అయిపోయి అలసిపోయిన తర్వాత ఎగ్జాషన్లో పర్వాలేదులే అని చిన్న విషయాల్లో రాజీ పడుతున్నారేమో, కాంప్రమైజింగ్. అండ్ దట్ ఈస్ వై యూర్ గోయింగ్ డౌన్, అండ్ దట్ ఈస్ వై యూఆర్ ఫాలోయింగ్ అపార్ట్, అండ్ దట్ ఈస్ వై యువర్ లైఫ్ మైట్ బీ లైక్ దిస్, బికాస్ యూ హ్యావ్ మేడ్ లిటిల్ కాంప్రమైజెస్. చిన్న విషయాలు రాజీ పడ్డారు, చిన్న విషయాలు ఓవర్లుక్ చేసేసారు. పర్లేదులే అని ఓవర్లుక్ చేస్తారు. అందుకని జీవితం అంతా కూడా చెల్లాచెదురైపోతుంది. ఈరోజు ఐ వాంట్ యు ఆల్ టు ఆస్క్ గాడ్ డిసర్న్మెంట్ దయచే ప్రభా. ఈ డెస్పరేషన్లో ఉన్నాను, ఇది పంపించేది ఇది నువ్వు ఇచ్చే ఆశీర్వాదమా, అపవాది ఇచ్చే ఆశీర్వాదమా? అపవాది కూడా బ్లెస్ చేయగలుగుతాడని చెప్పాను కదా, అపవాది కూడా ఇవ్వగలుగుతాడని చెప్పాను కదా. ఇది నువ్విచ్చే ఆశీర్వాదమా, అపవాది ఇచ్చే ఆశీర్వాదము తెలుసుకునే గ్రహించే విచేక్షణ జ్ఞానము నాకు దయచేయి అని అడగండి దేవుని సన్నిధిలో. ఆరాట పడిపోకండి. మనుషులు ప్రేరేపిస్తుంటారు, మన కుటుంబస్తులు, ఇంక ఇంతే, ఇదే నీకు కరెక్ట్ అంటారు. నో, వెయిట్. టెల్ యువర్ సోల్, వెయిట్. ప్రాణమా ఆగు, ఆత్మ ఆగు, ఆరాట పడకు, వెయిట్. లెట్ మీ హియర్ ఫ్రమ్ గాడ్, లెట్ మీ గెట్ ఎ సిగ్నల్ ఫ్రమ్ గాడ్, లెట్ మీ గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. నీ ఆత్మ వర్ధిల్లునట్లు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లకపోతే వర్ధిల్లు. ఈరోజు ఎటువంటి కవెనెంట్స్ అపవాదితో చేసినప్పటికీ యూ కెన్ బ్రేక్ ద కవెనెంట్. ఏంటి కవెనెంట్స్ అంటే? ద ట్రాన్సాక్షన్. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అని చాలామంది తెలియకుండా దే మేక్ ట్రాన్సాక్షన్స్ విత్ ద ఎనిమీ. ఐ యు మేకింగ్ ట్రాన్సాక్షన్స్ విత్ ద ఎనిమీ? అపవాదితోటి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఇంకా నా జీవితం సౌఖ్యంగా ఉంది, నా సుఖముగా ఉంది అని అనుకుంటున్నారు. నో. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి ఉండు వారు రాత్రంతా మేల్కొని ఉండుట నిశ్చయముగా వ్యర్థమే. యువర్ థింకింగ్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. అబ్సల్యూట్లీ నాట్. యెహోవా చేయని ఎడల ఇట్ విల్ ఆల్ క్రంబుల్ డౌన్, ఇట్ విల్ ఆల్ ఫాల్ అపార్ట్. Don't think I will control my family, I will put it in my hands, the whole family is under my control. Women కనుకుంటారు, నేనుంటేనే ఇది, నేనుంటేనే అది. నో. మెన్ లైక్వైజ్, మేముంటేనే. నో. యెహోవా కట్టించిపోతే మీరు ఎంత పట్టుకోవాలని చూసినా అంతా కూడా నాశనం అయిపోతుంది. అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడాలి. అన్ని విషయాలు దేవా నువ్వే చేయి. ఈరోజు ఎట్లా అపవాది సంబంధులు మొత్తము, ఇదిగో ఐ గివ్ ఎవ్రీథింగ్ టు యూ, టు ద ఎనిమీ, యూ డూ ఇట్ ఫర్ మీ అని అంటారు. మనం అట్లా కాదు, కానీ నిజంగా హృదయపూర్వకంగా ఏదో పొందుకుంటాము, లేకపోతే నా జీవితంలో నేను ఫేమస్ అవుతాను, నాకు డబ్బు వర్ధలింపు ఉంటుంది అని దేవుని పట్టుకోవడం కాదండి. నిజంగా ఆయనని ప్రేమిస్తూ, నువ్వు లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా వ్యర్థమే ప్రభు, అందుకే నేను సీక్ ఫస్ట్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. Be desperate for God. Can you all say, be desperate for God? I will be desperate for God. I will be desperate for you, Lord. Not what you will give me, not what you will do for me. నా వివాహం నువ్వు చేస్తావని నేను డెస్పరేట్ ఉండట్లేదు. నా జీవితంలో అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోయాను కాబట్టి ఐఎమ్ నాట్ లైక్ దాట్. నో. మీరు ఎగ్జాస్షన్లో ఉన్నారేమో, వెయిట్ చేసి అలసిపోయి ఉన్నారేమో, పోగొట్టుకునేది అలసిపోయి ఉన్నారేమో. ఇక్కడ చూసిన అప్పులే, ఎగ్జాస్షన్, ఫినాన్షియల్ బర్న్అవుట్, ఫినాన్షియల్ ఎగ్జాస్షన్లో ఉన్నారేమో. నేను ఒకటే అంటున్నాను, దేవుని పాదాల దగ్గర పడండి. యు నెవర్ నో హౌ గాడ్ విల్ ఓపెన్ అ డోర్. ఆయన పాదాల దగ్గర పడి ఆయన పైన దృష్టి ఉంచాను. ఫోకస్ ఆన్ గాడ్. పేతురు కూడా వెన్ హీ సా ఎవ్రీథింగ్ ఎల్స్ హీ డ్రౌన్డ్. వెన్ హీ లుక్డ్ అట్ జీసస్ హీ వాస్ ఫైన్, బట్ వెన్ హీ సా ఎవ్రీథింగ్ ఎల్స్ హీ డ్రౌన్డ్. ఈరోజు డోంట్ ట్రై టు థింక్ దట్ ఐ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్, ఐ విల్ టేక్ ఇదంతా నా అధికారంలో ఉంచుకుంటాను. నో, యూ డు నాట్. లెట్ మీ బీ ప్లెయిన్ స్ట్రేట్. యూ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. నీకు ఎటువంటి, నేనే చూసుకుంటాను, నేనే నడిపిస్తాను, ఈ కుటుంబాన్ని నెట్టేది నేనే, ఈ కుటుంబాన్ని నడిపించేది నేనే. నో. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సే, నో లార్డ్, ఐ కెనాట్ డూ ఇట్ విత్ మై హెల్ప్, విత్ మై స్ట్రెంగ్త్, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పాలి. ఈరోజు చాలామంది ఈ డెస్పరేట్ సిచ్యువేషన్స్లో
ఎగ్జాషన్ సిచ్యువేషన్స్లో తప్పైన నిర్ణయాలు, తప్పైన సంబంధాలు, తప్పైన కార్యాలు దూసుకొని వెళ్ళిపోతున్నారు. యూఆర్ ఫాస్టనింగ్ ద ప్రాసెస్. ఇంకా అంతే, ఇంకా దిస్ ఇస్ ఇట్ అని దూసుకొని వెళ్ళిపోతున్నారు. నో నో నో, వెయిట్ అంటిల్ యూ గెట్ కన్ఫర్మేషన్. అందుకనే దేవుడు చెప్తాడు కదా, నేను మిమ్మల్ని దర్శించేంత వరకు మీరు అక్కడ ప్రార్థనలో గడపండి. పెంతెకోస్తు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు వెయిట్ చేయండి అంటాడు. ఈరోజు మనం కూడా ఒక స్థలంలో ఉంచమంటున్నాడు. ఉండు, అక్కడే ఉండు. అంటిల్ ఐ సే ఎస్, అంటిల్ ఐ గివ్ యూ సిగ్నల్, అంటిల్ ఐ సే డోంట్ మూవ్ ఫ్రమ్ దర్. హ్యావ్ ద డిసర్న్మెంట్. ఎప్పుడు నేను మాట్లాడుతున్నానో అపవాది హ్యావ్ ద డిసర్న్మెంట్. అంటిల్ ఐ సే డు నాట్ మూవ్ అని అంటున్నాడు దేవుడు.